in the maths complex and quadratic equation. Okay, show that the points in the argand plane represented by the complex number -2 plus 7i minus 3 by 2 plus 1 by 2i 4 minus 3i 7 by 2 1 plus I are the vertices of a rhombus. ఓకే, ఇది మీకు పాయింట్స్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ గివెన్ పాయింట్స్, సొల్యూషన్ చూడండి. క్వశ్చన్ నోట్ చేస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారు? a equal to -2 plus 7i, b equal to -3 by 2 plus 1 by 2i plus c equal to 4 minus 3i plus d equal to 7 by 2 plus 1 plus I. Okay, AB. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్, డిస్టెన్స్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వశ్చన్లో? సో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, next distance between 2 points x comma x1 y1 and b x2 y2. AB equal to x2 minus x1 whole square plus y2 minus y1 whole square root over. Okay, AB ఫార్ములా ఏంటమ్మా? AB A ఏంటి? 2 plus 2i మైనస్ b ఏంటి? b ఏ పాయింట్స్ ఇవి? b పాయింట్స్ ఏంటి? b పాయింట్స్ -2 minus 2i minus 2 minus 2i. సో ఇక్కడ ఏంటండి? x1 y1 x2 y2 x2 minus -2 minus 2 minus x2 minus x1 y2 minus y1. b పాయింట్స్ ఏంటమ్మా? 2, 2 కాదు, ఏ పాయింట్స్ ఇవి? ఏ పాయింట్స్ ఏంటి? b పాయింట్స్ ఏంటి? 3 by 2 1 by 2, 3 by 2 plus 1 by 2 కదా. సో b పాయింట్స్ ఏంటి? మైనస్ 3 by 2 plus 2 whole square plus 1 by 2 7 whole square root over. So 1 by 3 by 2 minus plus 2 whole square plus 1 by 2 minus 7 whole square root over అని చెప్పి ఇచ్చాం. నెక్స్ట్ 1 by 4 plus 169 by 4 root over 170 by 4 root over. సో మనకి ఇది AB వచ్చింది. నెక్స్ట్ BC B పాయింట్స్ ఏంటమ్మా? -3 by 2 1 by 2 అండ్ C పాయింట్స్ ఏంటి? 4, -3 4, -3. సో BC కూడా మనకి సేమ్ x1 y1 x2 y2. సో సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. 4 -3 by 2 whole square plus -3 minus 1 by 2 whole square root over. So 4 plus 3 by 2 whole square plus -3 minus 1 by 2 whole square root over.
8 plus 3 by 2 whole square plus minus 6 minus 1 by 2 whole square root over 11 by 2 whole square plus minus 7 by 2 whole square 121 by 4 plus 9 7 7 is 49 by 4 root over. So 10 70 7 170 by 4 root over. మనకి బీసీ కూడా సేమ్ వచ్చింది, ఏబీ సేమ్ వచ్చింది. నెక్స్ట్ బీసీ ఏబీ రోంబస్ కదా, సిడి పాయింట్స్ కూడా మనం తీసుకుంటాం. డి పాయింట్స్ ఏంటి, సి పాయింట్స్ ఏంటి, 4 మైనస్ 3 and 7 by 2 7 by 2 సిడి పాయింట్స్. సో మనకి ఇక్కడ కూడా సేమ్ x1 y1 x2 y2 అని చెప్పేసి తీసుకుంటాము. x1 y1 x2 y2గా తీసుకుంటాము. సో మనకి ఇక్కడే చేసేస్తుందమ్మా. సో x1 4 minus 3 and 7 by 2 and 7 by 2 x1 y1 x2 y2. సో మనకి ఫార్ములా ఏంటి, 7 by 2 minus 4 whole square plus 7 by 2 plus 3 whole square root over 7 minus 8 by 2 whole square 4 2s 8 కదా, అదే చేశాను. 7 plus 6 by 2 whole square. సో 7 minus 8 minus 1 by 2 whole square plus 6 plus 7 ఎంత, 13 by 2 whole square. సో 1 by 4 plus 169 by 4 root of 170 by 4 root of. విధంగా మనకి సిడి కూడా వచ్చింది. నెక్స్ట్ డి పాయింట్స్ ఏంటి, 7 by 2 7 by 2. ఏ పాయింట్స్ ఏంటి, -2 7. ఇక్కడ కూడా సేమ్ x1 y1 x2 y2 -2 minus 7 by 2 whole square plus 7 minus 7 by 2 whole square root over -4 minus 7 by 2 whole square plus -2 x2 minus y2 కదా, y2 అంటే 7 y2 minus అంటే 14 minus 7 by 2. ఇక్కడ చూడండి, ఇది 7 ఇది 7. సో ఇక్కడ ఏమొస్తుంది, 7 మైనస్ ఇక్కడ మనకి 14 మైనస్ బీసీ సేమ్ 40. సో 4 plus 7 ఎంత, 4 5 7 8 9 10 11 minus 11 by 2 whole square plus 7 తీస్తే 7 by 2 whole square. నెక్స్ట్ 11 11 121 by 4 plus 7 7 49 by 4. సో ఇక్కడ ఏమొస్తుంది, 170 by root over 170 by 4 root over. సో AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CA. మనకి ఆన్సర్ ఏమొస్తుందమ్మా, ఆన్సర్ ఏంటి ఇక్కడ, AB ఈక్వల్ టు, దేర్ఫోర్ మనకి ఆన్సర్ ఏంటి, AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CA ఈక్వల్ టు AD.
అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, డిస్టెన్స్ ప్రూవ్ చేయమని ఏమి ఇవ్వలేదమ్మా. డిస్టెన్స్ ప్రూవ్ చేయమని ఏమి ఇవ్వలేదు. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ ప్లేన్ రిప్రజెంట్ బై ద కాంప్లెక్స్ నెంబర్ నుంచి పాయింట్స్ ఇచ్చాడు. ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ఏ రాంబస్ ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి, రిప్రజెంట్ బై ద షో ద ఆర్గన్ ప్లేన్ అంటే మనకి సేమ్ డిస్టెన్స్ ఫార్మ్లో అయినాయి, బట్ పాయింట్స్ మాత్రం మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో ఇలా ఐ మెన్షన్ చేసి ఇస్తాడు. కాంప్లెక్స్ నెంబర్ అనేటప్పటికి మనం చూసుకొని పాయింట్స్ తీసుకుంటూ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసుకుని సమ్ సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ చూసి మీకు క్వశ్చన్ నోట్ చేసుకున్న తర్వాత సింప్లిఫికేషన్ మీరు ఈజీగా చేయగలుగుతారు. కంప్లీట్ ప్రాసెస్ చేయాలి. కంప్లీట్ ప్రాసెస్ చేస్తేనే మీకు మార్క్స్ అనేవి కరెక్ట్గా యాస్టీస్గా పడతాయి ఎగ్జామ్స్ టైంలో. థ్యాంక్ యూ.